శ్రీ గురవే నమః. మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. సంతోషం వద్దని అనుకోం కదా. మరి సంతోషం కలగాలంటే, కావాలంటే ఏం చేయాలి? దుఃఖం కలగకూడదు. అట్లానే మనస్సు ప్రశాంతతను పొందాలి. మనస్సు యొక్క ప్రశాంతతను అనుసరించే మనిషి సంతోషంగా ఉంటాడు. సంతోషం కానీ దుఃఖం కానీ బాహ్యమైన అంశాలకు సంబంధించింది కాదు, మనం మనస్సులో భావించేదాన్ని అనుసరించి ఉంటుంది. ఒకవేళ మన మనస్సు గనక సమాధానపడితే కష్టం కూడా సుఖంగా అనిపిస్తుంది. సమాధాన పడకపోతే, మన మనస్సులో ఇబ్బంది ఉంటే, మనం సరిగ్గా గనక గ్రహించకపోతే సుఖం కూడా దుఃఖంలాగా అనిపిస్తుంది. అందుకని మనస్సును ఎంత నిర్మలంగా మలుచుకుంటే, మన జన్మ యొక్క విలువను మనం ఎంత గొప్పగా తెలుసుకొని ఆ భావనలో జన్మను గడిపితే, సాధనకు సంబంధించి మనం శ్రద్ధను వహిస్తే, ఈ మానవ జన్మ ద్వారా మనం ఒక ప్రయోజనాన్ని సాధిస్తున్నాం, భగవత్ కృపను పొందుతున్నాం, దానికి అనుకూలంగానే మనకు కలగవలసినటువంటిదే కలుగుతోంది అనే సమాధానాన్ని మనం గనక భావిస్తే, జీవితంలో కలిగేటువంటి కష్ట నష్టాలను, సుఖ దుఃఖాలను మనం సమర్థంగా ఎదుర్కోగలుగుతాము. మన ప్రయాణాన్ని చక్కగా సజావుగా సాగించగలుగుతాము. సుఖం, సంతోషం అనేవి వాస్తవంగా భగవత్ ప్రాప్తి ద్వారా సిద్ధించేవి. అయితే ప్రకృతికి సంబంధించి, ఇహానికి సంబంధించి, లోకానికి సంబంధించి మనం ఎంత సంతృప్తితో ఉంటే అంత సంతోషంగా ఉండగలుగుతాము. అందుకని లభించిన దాంతో మనం సంతృప్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అక్కడే మనం ఎక్కువ సంతోషపడగలుగుతాము, సమాధాన పడగలుగుతాము, ప్రశాంతంగా ఉండగలుగుతాము. అందరికీ కూడా మనస్సు హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే వాళ్ళ యొక్క సాధన విషయంలో కానీ, వాళ్ళ జీవితం విషయంలో కానీ వాళ్ళు శ్రద్ధను కలిగి ఉండగలుగుతారు. హరయే నమః, గురవే నమః.